వెల్కమ్ టు న్యూస్ అడ్డా. చికెన్ కడిగితే విషమే, అలా మాత్రం చేయకండి. చాలా మంది వంటకు ముందు పచ్చి చికెన్ ను నీటిలో కడగడం మంచిదని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు, సైంటిస్టులు ఈ అలవాటు చాలా ప్రమాదకరమని గట్టిగా హెచ్చరిస్తున్నారు. చికెన్ కడగడం వల్ల అసలు శుభ్రపడకపోగా ప్రమాదకరమని అంటున్నారు. ఇది వంటగదిలో బ్యాక్టీరియాను వ్యాపింపజేసి ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఆహార భద్రత సమాచార మండలి డిప్యూటీ చైర్ జూలియన్ కాక్స్ చికెన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కడగకూడదని చెప్పారు. ఇలా చేయడం వల్ల నీటి తుంపరుల ద్వారా హానికరమైన బ్యాక్టీరియా వంటగది అంతటా వ్యాపించి అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది. ఎందుకు కడగకూడదు? చికెన్ ను కడిగినప్పుడు ఆ నీటి తుంపరులు సింక్ పైన, చుట్టుపక్కల వస్తువులపైన, కత్తిపీట పైన పడతాయి. దీనివల్ల సాల్మోనైనా వంటి హానికరమైన బ్యాక్టీరియా వంటగది అంతా పాకుతుంది. దీన్నే క్రాస్ కాలుష్యం అంటారు. మనం దుకాణాల నుంచి కొనుగోలు చేసే చికెన్ ఇప్పటికే శుభ్రం చేసి ఉంటుంది కాబట్టి మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. అలా కలుషితమైన వస్తువులను తాకి మళ్ళీ కూరగాయలను లేదా ఆహారాన్ని తాకితే బ్యాక్టీరియా వాటికి అంటుకుంటుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వంటగదిలో కాలుష్యం జరగకుండా సురక్షితంగా ఉండాలంటే అమెరికా వ్యవసాయ శాఖ కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించమని సూచిస్తుంది. పచ్చి చికెన్, ఇతర మాంసాన్ని కడగడం మానేయండి. పచ్చి మాంసం కొయ్యడానికి వేరే చాపింగ్ బోర్డును ఉపయోగించండి. పచ్చి మాంసాన్ని తాకిన వెంటనే కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో బాగా చేతులు కడుక్కోవాలి. చికెన్ ను కనీసం 74 డిగ్రీల వరకు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. ఎక్కువ వేడికి బ్యాక్టీరియా చనిపోతుంది. పచ్చి చికెన్ ను కడగడం మానేసి సరైన శుభ్రత పద్ధతులు పాటిస్తేనే మనం అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉండగలం.